పాలిటిక్స్ వేరు, సినిమాలు వేరు. రాజకీయాల్లో బద్ధ శత్రువులుగా ఉన్నవారు సినిమా రంగంలో కలిసే ఉంటారు. ఇక వ్యక్తిగత జీవితం వేరు, రాజకీయ జీవితం అంతకంటే వేరు. రాజకీయంగా బద్ధ శత్రువులుగా పార్టీలో ఉన్న వాళ్ళు వ్యక్తిగత జీవితంలో స్నేహంగానూ ఉంటారు. ఇక ఇప్పుడు ఓ పరస్పర విరుద్ధమైన కోణాల్లో ఉన్న నందమూరి బాలకృష్ణ, వైసీపీ అధినేత జగన్ కాంబినేషన్ లో ఓ సెన్సేషనల్ అంశం తెర మీదకి వస్తోంది. బాలకృష్ణ ఇప్పుడు హిందూపూర్ నుంచి టీడీపీ ఎమ్మెల్యేగా ఉన్నారు. జగన్ ఏమో వైసీపీ అధినేత. బాలయ్య ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీపై నిత్యం విమర్శలు చేస్తూ ఉంటారు. అయితే రాజకీయంగా భిన్న ధృవాలుగా ఉన్న వీరిద్దరి మధ్య మంచి రిలేషన్ ఉంది. వ్యక్తిగతంగా బాలయ్యకు జగన్ వీరాభిమాని. గతంలో బాలయ్య అభిమాన సంఘానికి జగన్ కడప జిల్లా అధ్యక్షుడిగా పనిచేశారు. ఇక జగన్ 2003లో నిర్మాతగా మారి బాలయ్యతో ఓ యాక్షన్ థ్రిల్లర్ సినిమా తీసేందుకు ప్లాన్ చేశారట. ఈ సినిమాకు వివి వినాయక్ డైరెక్టర్ అంటూ టాక్ కూడా వచ్చింది. అయితే అప్పటికే రాజకీయంగా వైఎస్ చంద్రబాబు బద్ధ శత్రువులుగా మారారు. దీంతో జగన్ ఎంత ప్రయత్నించినా ఆ సినిమా పట్టాలెక్కలేదు. ఇక వైఎస్ మరణం తర్వాత జగన్ టీడీపీకి పోటీగా వైసీపీ ప్రతిపక్ష నేతగా ఉన్న బాలయ్యపై అభిమానం మాత్రం చంపుకోలేదు. జగన్ ఛాన్స్ వచ్చినప్పుడల్లా అసెంబ్లీలో బాలయ్యను పొగుడుతూనే ఉంటాడు. బాలయ్య అసెంబ్లీలో చాలా హుందాగా ఉంటారని, ఎవరిపై అయినా విమర్శలు కూడా చేయరని జగన్ బాలయ్య సన్నిహితుడైన ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబురావుతో అంటుంటారు. ఈ విషయం ఇప్పుడు బాబురావు ద్వారా లీక్ కావడంతో ఫ్యూచర్లో జగన్ బాలయ్యతో మళ్లీ సినిమా చేయవచ్చిన టాక్ బాలయ్య అభిమానులు, వైసీపీ వర్గాల్లో వినిపిస్తోంది. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుంది? 2019 ఎన్నికల్లో ఇదేమన్నా ఓట్లపై ప్రభావితం చూపిస్తుందా? దీనివల్ల టీడీపీకి బెనిఫిటా, జగన్కి బెనిఫిటా?